ఏపీకి లిక్కర్ కిక్కు ఫుల్లుగా ఎక్కింది. ఇక తాగటం తూగటమే. కోరుకున్న బ్రాండ్లు, కావాల్సినంత మందు. ఇంకేంటి, మందేయండి చిందేయండి. ట్యాక్స్ పేయర్స్కే కాదు, ఏపీ ఖజానాకు కూడా బోలెడంత కిక్కు ఎక్కబోతోంది. మద్యంపై ఎన్నడూ రానంత ఆదాయం చూడబోతోంది ఏపీ సర్కార్. జనానికి ఎంత తాగిస్తే ప్రభుత్వానికి అంత కిక్ అన్నమాట. మందు కొట్టనివాడు మహనీయుడు, మందు కొట్టేవాడు మన దేవుడు అంటోంది ఏపీ సర్కార్. ఈసారి భారీ మద్యం ఆదాయంపై కన్నేసింది. ఏపీలో మద్యం షాపుల కేటాయింపు పూర్తయింది. ప్రభుత్వ లిక్కర్ షాపులు మూతబడి ప్రైవేట్ షాపుల్లో మద్యం అందుబాటులోకి వచ్చింది. కొన్నేళ్లుగా ఏపీలో మాయమైన బ్రాండ్లతో షాపులు కలకల్లాడుతున్నాయి. మందుబాబుల ముఖాలు వెలిగిపోతున్నాయి. జగన్ సర్కార్ ఫేమస్ బ్రాండ్లను ఆపేసి జే బ్రాండ్లతో మందుబాముల కిక్కుపై కొట్టింది. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ మళ్లీ పాత బ్రాండ్లను మార్కెట్లోకి తెచ్చి వాళ్లకు ఊపు తెచ్చింది. ఏపీలో ఈసారి మద్యంపై భారీగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం. మద్యం షాపుల కోసం వచ్చిన అప్లికేషన్లే ఇందుకు నిదర్శనం. 90,000 అప్లికేషన్లు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం ఈసారి దుకాణాల సంఖ్యను తగ్గించింది. అయినా దరఖాస్తులు మాత్రం పెరిగిపోయాయి. ఎక్కడో ఒక చోట షాపు వస్తే చాలు అన్నట్లు టెండర్లు వేశారు. విదేశాల్లో ఉన్నవాళ్లు కూడా అప్లికేషన్లు వేశారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో మద్యం వ్యాపారంపై నమ్మకం ఉందో. ఏపీలో 2017-19 మధ్య 4,377 షాపులుండేవి. ఈసారి వాటిని 3,396కు పరిమితం చేశారు. అంటే షాపుల సంఖ్య 22% తగ్గింది. కానీ మద్యం దరఖాస్తులు ఏకంగా 18% పెరిగాయి. షాపులు తగ్గినా మనకు రాదులే అని ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. అలాగే అప్లికేషన్ రుసుము పెంచినా తగ్గేదేలే అంటున్నారు. ఈసారి మహిళలు కూడా పెద్ద సంఖ్యలో లాటరీలో పాల్గొన్నారు. ఇక అప్లికేషన్ల ద్వారానే రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 1,800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ స్థాయి ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఊహించలేదు. అధికార పార్టీ నేతలు షాపుల కోసం అప్లికేషన్లు వేయకుండా కొన్ని చోట్ల బెదిరింపులకు దిగారు. అది లేకుంటే అప్లికేషన్ల ఆదాయమే ఏకంగా 2,000 కోట్ల రూపాయలు దాటేదని అంచనా. మద్యం అమ్మకాలపై కూడా భారీ ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. పాలసీలో మార్పుల కారణంగా ఈసారి ఎక్కువ ఆదాయం వస్తుందనేటువంటిది ప్రభుత్వ ఆలోచన. 2017-19 మధ్య ఆంధ్రప్రదేశ్లో మద్యంపై 1,422 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కానీ రానున్న 2 ఏళ్లలో ఆదాయం ఏకంగా 6,384 కోట్ల రూపాయలుగా ఉండొచ్చని అంచనా. అంటే 6 ఏళ్ల క్రితంతో పోలిస్తే మద్యం ఆదాయం దాదాపు 349% పెరిగినట్లు. మద్యం వ్యాపారులు ప్రాంతాన్ని బట్టి సంవత్సరానికి ఒక్కో షాపుకు 50 నుంచి 85 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రెండో ఏడాది అదనంగా మరో 10% చెల్లించాలి. ఏడాదికి 6 విడతల్లో ఈ లైసెన్స్ ఫీ చెల్లించాలి. మద్యం వ్యాపారులు ఇప్పటికే కొంత మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించేశారు. ఇవి కాకుండా విజయవాడ, కర్నూలు, విశాఖ, కాకినాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో 12 ప్రీమియం స్టోర్లను కూడా ఏర్పాటు చేస్తారు. వీటికి లైసెన్స్ ఫీజు ఏడాదికి 1 కోటి రూపాయలు. ఈ స్టోర్లకు 5 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. అంతేకాదు మద్యంపై డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెస్ విధిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మద్యంపై 2% సెస్ విధించింది. సెస్ ద్వారా ఏడాదికి మరో 100 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో వైసీపీ సర్కార్ మద్యం రేట్లను భారీగా పెంచింది. మద్య వినియోగం తగ్గించడానికి ఈ నిర్ణయం అని చెప్తూ రేట్లు వడ్డించింది. దీంతో తాగుబోతులు కష్టమైనా సరే ఎక్కువ మొత్తం చెల్లించి మందు కొనుగోలు చేశారు. చీప్ లిక్కర్ కూడా 130 నుంచి 140 రూపాయల వరకు ఉండేది. అది కూడా అనామక బ్రాండ్లే. కానీ ఇప్పుడు ఏపీ సర్కార్ బ్రాండెడ్ కంపెనీల చీప్ లిక్కర్ను అందుబాటులోకి తీసుకొస్తోంది. అది కూడా
రూపాయలకే చీప్ లిక్కర్ అమ్ముతారు. రాష్ట్రంలో ఎక్కువగా వినియోగించేది చీప్ లిక్కరే. ఇప్పుడు వాటి రేట్లు తగ్గించడంతో అమ్మకాలు కూడా భారీగా పెరుగుతాయని అంచనా వేస్తోంది ఏపీ సర్కార్. పైగా వైసీపీ ప్రభుత్వం అసలు డిజిటల్ పేమెంట్లు అంగీకరించేది కాదు. అయితే ఇకపై లిక్కర్ షాపుల్లో డిజిటల్ పేమెంట్లు కూడా జరుగుతాయి. అలాగే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మందు అందుబాటులో ఉంటుంది. అంటే ఇక ఏపీ మందు బాబులు ఎంత తాగితే అంత అన్నమాట. నో లిమిట్. ఇక మందేయండి, చిందేయండి. రాష్ట్రంలో మద్యం రేట్లు ఎక్కువగా ఉండటం, అది కూడా క్వాలిటీ లేని సరుకు కావడంతో అమ్మకాలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావించింది. ఇప్పుడు 2019కి ముందు నాటి బ్రాండ్లతో పాటు మరికొన్ని కొత్త బ్రాండ్లు కూడా మార్కెట్లోకి దించింది. దీని కారణంగా మద్యం అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక బెల్ట్ షాపులు కూడా ఎలాగూ ఉంటాయి కాబట్టి మందుబాబులకు ఏమాత్రం కిక్కు తగ్గే అవకాశాలు ఉండవు. పైగా పొరుగు రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ తగ్గుతుందని కూడా భావిస్తోంది. వైసీపీ హయాంలో తెలంగాణ, కర్ణాటక నుంచి భారీగా మద్యం దొడ్డిదారిన రాష్ట్రంలోకి ప్రవేశించేది. దూరంగా ఉన్న గోవా నుంచి కూడా మందు తెప్పించేవారు. ఇప్పుడు ఇక్కడే రేట్లు తగ్గించటం, నాణ్యమైన మందు అందుబాటులో ఉంటుంది కాబట్టి మద్యం అమ్మకాలు పెరుగుతాయని మరో అంచనా. నిజానికి రేట్లు భారీగా పెంచడంతో ఏపీలో మద్యం వినియోగం తగ్గింది, కానీ లాభాలు మాత్రం అమాంతం పెరిగాయి. 2018-19 నాటికి ఏపీలో మద్యం అమ్మకాలు ఏడాదికి 20,128 కోట్లు. కానీ అది 2023-24 నాటికి దాదాపు 30,000 కోట్ల రూపాయలకు చేరింది. అయితే బీర్ అమ్మకం దాదాపు సగానికి పడిపోయింది. అలాగే ఐఎంఎల్ అమ్మకాలు కూడా ఏడాదికి దాదాపు 50 లక్షల కేసులు తగ్గిపోయాయి. ఇప్పుడు మద్యం రేట్లు తగ్గించి పాత బ్రాండ్లు తీసుకురావడంతో వినియోగం ఆ స్థాయికి ఖచ్చితంగా చేరుతుందనేటువంటిది ప్రభుత్వ ధీమా. ఇది నిజంగా ప్రభుత్వానికి మంచి కిక్కిచ్చే వార్తే. అసలే ఆర్థిక సమస్యల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మద్యం ఆదాయంతో ఖుషీ చేసుకుంటోంది. భలే మంచి మందు బేరం అంటూ పాడుకుంటోంది.